హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల దగ్గరికి మనం వచ్చాం. శ్రద్ధగా కొన్ని మాటలు మన జీవితాల్లో విని వాటిని హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారము బద్దులమయ్యాము. తద్వారా మన జీవితాల్లో రూపాంతర అనుభవం కలుగుతుంది. వాక్యము విని విడిచిపెడితే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారము అని దైవగ్రంథం సెలవిస్తూ, ఎవరో మనల్ని మోసపుచ్చుతున్నారు అని కాదు, కానీ మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. అదేంటంటే వాక్యమును విని వాటిని విడిచిపెడుతూ ఉన్నాం. అలాగూ చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. రండి, హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో యాకోబును గూర్చి ఈ మాట రాస్తూ 4వ వచనంలో చూసినట్లయితే అతడు దూతతో పోరాడి జయముందెను అని చూస్తున్నాం. ఈరోజు మన పాఠ అంశం జయ జీవితం. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో విజయం ఉందా నీకు అన్నది ప్రశ్న. అన్ని అపజయాల అలల మధ్యలో కొట్టుకొని పోతున్నావా? నీ జీవితంలో విజయం ఉందా అని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. విజయం అనగా లోక సంబంధమైనవన్నీ పొందటం కాదు, కానీ ఆత్మ సంబంధమైన పోరాటంలో గెలుపు ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. ఆత్మ సంబంధమైన పోరాటంలో గెలుపు లేకుండా లోక సంబంధమైన వాటిలోనే నీవు అభివృద్ధి పొందుతూ ముందుకు వెళుతున్నావంటే నీవు మోసం చేసుకుంటున్నావని, ఈ లోకంలో ఒక నాటకీయ జీవితాన్ని నీవు జీవిస్తున్నావని, ఒక వేషధారి జీవితాన్ని జీవిస్తున్నావని అర్థం. జయముందావా? జయ సూచన ఏమిటి నీ జయ సూచన అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? ఇదిగో నాకు కారు ఉంది నాయన, ఇదిగో నాకు ఇల్లుంది నాయన, ఇదిగో నాకు పొలం ఉంది నాయన, నాకు బలం ఉంది నాయన అని చెబుతావా? ఇవన్నీ శరీర సంబంధమైన అవసరతలు. ఇవన్నీ దేవుడు నీకు అడిగినా అడగకపోయినా నీవు కష్టపడి కూడా సంపాదించుకోవచ్చు. లోకంలో ఉన్న వారికి ఇంకా అర్థం కాని ఏంటంటే దేవుని వలన కలిగే ఆత్మ సంబంధమైన దీవెనలేమిటి, శరీర సంబంధమైన దీవెనలేంటివి అని గుర్తుపట్టలేకపోతున్నాడు మానవుడు. శరీర సంబంధమైన నీ దీవెనలు నిన్ను పరలోకానికి చేర్చవు. భూలోకం వరకే బ్రతుకుతావు అంతే సంతోషంగా, భూలోకం వరకే ఆనందిస్తావు సంతోషంగా, కానీ పరలోకం వరకు మాత్రం వెళ్ళలేవు సుమా. అయితే ఈ మధ్యాహ్నం ఆత్మ సంబంధమైన విషయంలో నీవు విజయం పొందుతున్నావా? ఆత్మ సంబంధమైన పోరాటంలో నీవు విజయం పొందుతున్నావు అనడానికి రుజువేంటి? ఏ యాకోబును గురించి దేవుడు ఇక్కడ రాయించాడో, ఏ యాకోబు అయితే పోరాడి జయముందేనని చెప్తున్నాడో, ఆ యాకోబు తన జీవితంలో ఆశీర్వాదానికి రుజువు సూచన ఏం చూపించాడండి? ఎప్పుడు జయం పొందాడు? ఈ పోరాటం ఎక్కడ జరిగింది? దూతతోను దేవునితో పోరాడి గెలిచెను అన్నటువంటి ఈ మాటలు హోషేయ గ్రంథంలో కాకుండా ఇంకెక్కడ రాయబడ్డాయి? ఎప్పుడు జరిగింది ఈ పోరాటం? ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, 24వ వచనం నుంచి.
యాకోబు ఒక్కడు మిగిలెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు అనగా యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదు అంటున్నాడు. ఇదేంటి జయం? యాకోబు జయం పొందాడు అనడానికి రుజువు ఏంటంటే యాకోబు పేరు మార్చిన దేవుడుగా కనబడుతున్నాడు. యాకోబు పేరు మార్చాడు. ఎందుకు మార్చాడు పేరు? మనోళ్ళు కదా బాప్తిసం తీసుకుంటే పేరు మార్చుకోవాలంటారు. ఏమొస్తుంది నీ జీవితానికి పేరు మార్చుకుంటే? పేరు అన్నది నువ్వు మార్చుకుంటే సరిపోదు. నీ ప్రవర్తనను బట్టి, నీవు జయముందిన దానిని బట్టి, దేవునిలో నీ ఆత్మ సంబంధమైన పోరాటాన్ని బట్టి దేవుడు మార్చాలి నీ పేరు. దేవుడు యాకోబు అనగా మోసగాడు అని మనకందరికీ తెలుసు. ఇప్పుడు యాకోబు పేరును దేవుడు ఎలాగ మారుస్తున్నాడు? నీవు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడవు అంటున్నాడు. యాకోబు అనబడవు, నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏమిటి కింద? దేవునితో పోరాడువాడని. గెలిచాడండి యాకోబు. ఏ విషయంలో గెలిచాడు? ఆత్మ సంబంధమైన విషయంలో గెలిచాడు. శరీర సంబంధమైన విషయంలో కాదు. శరీర సంబంధమైన విషయంలో ఆలోచన చేస్తే యాకోబుకు ఏం లేవా? చాలా ఉన్నాయి. భార్యలున్నారు, దాసులున్నారు, దాసీలు ఉన్నారు, గొర్రెలున్నాయి, ఒంటెలున్నాయి, కావలసినంత పశు సంపద ఉన్నది, ధనం ఉన్నది, సంతానము విస్తారంగా ఉంది. యాకోబు ఎరిగాడు, ఇది కాదు ఆశీర్వాదం అని ఎరిగాడు. ఓ దేవా, నాకు ఇది కాదు, నాకు ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాడు. అప్పుడు అర్థమైంది యాకోబుకు జీవితం అర్థమైంది. ఈ లోక జీవితమే కాదురా నాయన, దేవునితో పోరాడి గెలిచి పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుతేనే గాని భూమి మీద బ్రతికిన దానికి సార్థకత లేదని గుర్తెరిగాడు యాకోబు. ఈ మధ్యాహ్నం నువ్వు గుర్తెరుగుతున్నావా? భూమి మీద తినడానికి, ఉండడానికి, పడుకోవడానికి ఉంటే చాలు అనుకుంటున్నావే గాని నిన్ను మట్టిలో పెడితే, నీ ఆత్మ దెబ్బకు దేవుని దగ్గరికి వెళ్తే, దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ ఆత్మ సంబంధమైన సంపద ఎంతుంది అని అంటే దరిద్రుడు. ఆత్మ సంబంధమైన సంపద నీ దగ్గర ఏముందిరా అని అంటే దేవుడు వెతికితే అంతా దరిద్రమే. ఇంత దరిద్రులను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు కానీ నిత్య నరకాగ్నికే పంపిస్తాడు. ఇది గుర్తెరిగినటువంటి యాకోబు అంటాడు, నన్ను ఆశీర్వదించు ఈ రాత్రిని కాళ్ళు పట్టుకున్నాడు దేవుణ్ణి. అందుకని యాకోబుగా ఉండలేదు, కానీ యాకోబు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇది రుజువు. అయితే ఈరోజు పాఠంలో భాగంగా మరి ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఎదగకపోవటానికి, నీకు గెలుపు లేకపోవటానికి గల 3 కారణాలు ఈ మధ్యాహ్నము తెలియజేస్తాను. నీ జీవితంలో, నీ ఆత్మ సంబంధమైన జీవిత పోరాటంలో గెలుపు పొందలేకపోవటానికి కలిగిన 3 కారణాలు తెలియచేస్తాను, వినండి. మొదటి సంగతిని హోషేయ గ్రంథంలోని 7వ అధ్యాయంలో 1వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయ దలంచగా ఎఫ్రాయిము దోషమును, షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నవి. జనులు మోసము అభ్యాసము చేసేదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదు, బందిపోటు దొంగలై బయట దోచుకుందురు. తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను, అవి నా సముఖమున జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు.
అదే హోషేయ గ్రంథం 7వ అధ్యాయంలోనే 10వ వచన భాగాన్ని చదువుకున్నాం చూడండి. 10వ వచన భాగాన్ని, ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదం అతని మీద సాక్ష్యము పలుకొను. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకై ఉన్నారు, ఆయనను వెదకకై ఉన్నారు. 14వ వచనం, హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలనని వారు గుంపులు కూడుదురు. చాలు ప్రియులారా, వీరి స్థితి చూస్తే వీరు స్వస్థత లేని వారిగా కనబడుతున్నారు. వీరి దోషముల చేత, వీరి చెడుతనము చేత వీరు నలిగిపోయిన వారిగా ఉన్నారు. కానీ దేవుడు వీరిని స్వస్థపరచదలిచితే వీరు మాత్రము వీరి క్రియలు చెడవై, వీరి క్రియలు దారుణమైన పరిస్థితులలో ఉండి దేవుని దగ్గరకు రాలేని పరిస్థితులలో కనబడుతున్నారు. దేవుని యొద్దకు తిరగకై ఉన్నారు, ఆయనను వెదకకై ఉన్నారని 10వ వచనములో అర్థమవుతుంది. 14వ వచనంలో అంటున్నాడు, హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనకపోయిరి అంటున్నాడు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన విషయంలో నీవు జయం పొందకుండా నీవు ఓడిపోవటానికి గల మొదటి కారణం ఏంటంటే దేవునితో నీ సంబంధం లేకుండా పోతుంది. దేవుని ఎదుట నీ ప్రార్థన హృదయపూర్వకంగా లేకుండా పోతుంది. ప్రార్థన చేస్తున్నావు ఏందో, కానీ హృదయపూర్వకమైన ప్రార్థన లేదు. దేవుని దగ్గర ఆత్మ సంబంధమైన విషయంలో నీ పోరాటంలో నీకు జయం లేకపోవటానికి మొదటి కారణం ప్రార్థన లేదు. ప్రార్థన దారిద్ర్యత. నీ ప్రార్థన దీపం అన్నది అది కడగట్ల పాలైపోయింది. నీ ప్రార్థన దీపం అనేది అది హీనమైపోయింది. నీ ప్రార్థన ధూపం అన్నది అది ఎంత మాత్రం కూడా మండలేకపోతుంది. గనుకనే ఆత్మ సంబంధమైన విషయంలో కృంగిపోతున్నావు, ఓడిపోతున్నావు, ప్రార్థన లేక అపజయ పాలవుతున్నావు. నిజమేనంటారా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఎన్ని ఏళ్ళైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని రోజులైంది? ఒక మనుషునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మోషే దేవునితో మాట్లాడినట్లు మాట్లాడటమే ప్రార్థన. క్రొత్త నిబంధన గ్రంథంలో సెలవిస్తుంది దేవుని వాక్యం, దేవుని యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయటానికి గదిలోనికి వెళ్ళి గది తలుపులు వేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొందరు అంటారు తలుపులు అయితే వేశాం కానీ మరేం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రార్థన చేయడానికి తలుపేస్తున్నావా, పాపం చేయడానికి తలుపేస్తున్నావా? తలుపులు వేయడానికి కారణాలు ఉన్నాయి దైవ గ్రంథంలో. దైవ సంబంధమైనటువంటి రీతిగా ప్రార్థనకు తలుపులు వేసినటువంటి భక్తులు విజయం పొందారు. పాపం చేయడానికి తలుపులు వేసిన వారు అపజయ పాలయ్యారు. అందులో సంసోను పాపం చేయటానికి తలుపులు వేసుకున్నాడు. అందులో దానియేలు ప్రార్థన చేయటానికి తలుపులు వేసి కిటికీ తెరిచాడు. ప్రార్థన చేయటానికి నీ తలుపులు వేయాలి. పరలోక తండ్రితోనే నువ్వు మాట్లాడాలి. కొందరి ప్రార్థన ఎట్టుంటదంటే అందరూ వినాలని చేస్తూ ఉంటారు, అందరూ చూడాలని చేస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఊపుతాం కానీ, మనము బాగానే వింటాం కానీ ఇంతకు మనస్థితి ఏంటి? వారు బయటికి చేస్తున్నారు, మరి మనము లోపలన్నా చేసుకుంటున్నామా? ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన అనేది నీ జీవితానికి ఊపిరి లాంటిది చెబుతున్నా. ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ప్రార్థన ధూపం నీ ఇంట్లో ఉంటే వెలుగుమయమే నీ ఇల్లు. ప్రార్థన లేకపోతే నీ ఇల్లు దారిద్ర్యంతో ఉంటుంది. ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి, సాగిలపడి ప్రార్థన చేయండి. దేవుని ఎదుట కాళ్ళు పట్టుకొని విడువని పట్టుదలతో కూడిన ప్రార్థన చేయండి. ఒక భక్తుని అడిగారంట,
నీ జీవితానికి, నీ విశ్వాస జీవిత విజయానికి కారణం ఏంటి? ఏం చేస్తావు నువ్వు అని అంటే, రోజుకు 3 పనులు చేస్తానన్నాడు. 3 కారణాలు నా జీవితానికి అన్నాడు. ఏమిటయ్యా నీ విజయానికి కారణాలు ఏంటివి అని అంటే, మొదటి కారణం, నేను విజయం పొందటానికి మొదటి కారణం ప్రార్థన అన్నాడంట. రెండవ కారణం చెప్పయ్యానంటే, రెండవ కారణం ప్రార్థన అన్నాడంట. అవునా? మూడవ కారణం చెప్పయ్యా అన్నాడంట. మూడవ కారణం కూడా ప్రార్థనయే అన్నాడంట. 3 కారణాలు కూడా ప్రార్థనే. ప్రార్థనలో పోరాడితే పోగొట్టుకునేది ఏం లేదు ఈ జీవితంలో, సంపాదించుకునేదే ఉంటుంది. ప్రార్థనలో పెనుగులాడితే అది నష్టం కాదు. ప్రార్థనయే ఆయుధం, ప్రార్థనయే విశ్వాస గెలుపునకు సాయుధం. అట్టి ఆయుధాన్ని చేతబట్టుకొని నీవు విజయం పొందాలి. ప్రార్థనలో కన్నీళ్లు విడవక ఎన్నేళ్ళైంది. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఎప్పుడూ కన్నీళ్లు రావు. ఎందుకు రావు? ఎవరన్నా ఏమన్నా అంటే కనుక వల ఏడ్చారు, కన్నీళ్లు ఆగవు. ఎవరన్నా ఏ మాటనన్నా అని హృదయాన్ని టచ్ చేశారనుకోండి, అయిపోయా. అప్పటి వరకు ఉన్న ట్యాంకు నిండా ఉండే నీళ్లు అప్పుడు అంతా పోతాయి. ఏం నీళ్ళు? కన్నీళ్ళు. దేవుని దగ్గర మాత్రం ఏడ్చాం. ఎందుకని? దేవునితో నీకున్న సంబంధం అలాగూ లేదు కాబట్టి. ప్రియమైన దేవుని వాళ్ళరా, యాకోబు గెలవటానికి, యాకోబు గెలుపు జీవితానికి కూడా కారణం ప్రార్థనయే. ఇక్కడ చూడండి ఎలాంటి ప్రార్థన చేశాడు. చూడండి 4వ వచనాన్ని, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే ఎలాంటి ప్రార్థన చేశాడని కనబడుతుందంటే, అతడు దూతతో పోరాడి చేయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమని. కన్నీళ్లతో బ్రతిమాలాడండి. ఇట్లా అడగండి ఎప్పుడైనా, ప్రభువా నాకు కన్నీటి ప్రార్థన దయచేయనాయనా అని అడుగు. నాకు కన్నీటి ప్రార్థన దయచేయనాయనా అని అడుగు. నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు కన్నీళ్లు తెప్పించినాయనా అని అడుగు. అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తే కన్నీళ్లు ఆగవండి. పేతురు చేపలు వేసినప్పుడు, చేపలకు వల వేసినప్పుడు ప్రభువే వలవేయమన్నాడు, కుడి ప్రక్క వలవేయి అన్నాడు. కుడి ప్రక్క వలవేశాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఏడవలేక ఏం చేయాలనో అర్థం కాక, ఇన్ని చేపలు ప్రభు అని యేసయ్య అలా చూసి, అయ్యా నేను పాపాత్ముడును నాయనా, నన్ను విడిచిపెట్టిపోనాను. దేవుని వైపు చూస్తే నీ జీవితం అర్థమవుతుంది. అప్పుడు నీలో ఫీలింగ్ వస్తుంది. దేవుని చూసే అనుభవం రావాలి. యాకోబు కన్నీళ్లు విడుస్తూ, కనీసం నువ్వు చేసినటువంటి తప్పులన్నా జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ముఖకాంతి నీ మీద ఉన్నప్పుడు అంటున్నాడు, ఆయన ముఖకాంతి మా మీద పడినప్పుడు మా రహస్య పాపములు కనబడుతున్నాయి అంటున్నాడు. మనుషుడు చూస్తే నీ పాపాలు కనపడవు, దేవుడు చూస్తే నీ రహస్య పాపాలు కనపడతాయి. ఎవరికి కనపడవు? బయటికి చూడటానికి చాలా చక్కగా బ్రతుకుతాం మనం, కానీ లోపల ఆంతర్యపు స్వభావంలో పాపం గూడు కట్టుకొని పోయింది. దాన్ని బట్టైనా ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ఎంత ఘోర పాపివో నువ్వు మునుపు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడైనా ఏడవాలనిపిస్తుంది. ఇంకా ఏడుపు రావట్లేదా? ఇలా ఆలోచన చేయి. లోకంలో ఎంతమంది నీకంటే వయసున్న వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారో ఆలోచించే. ఇంకా నిన్ను భూమి మీద పెట్టినాడంటే ఎందుకో అందును బట్టైనా ఏడవాలనిపిస్తుంది దేవుని దగ్గర. ఈ లోకంలో మనకు కలిగిన వాటిని, లేని వాటిని, మన ఆంతర్యమును మనం చూసుకున్నప్పుడు ప్రభు పాదాల దగ్గర, ప్రభు పాదాలను కన్నీటితో తడపొచ్చండి. కన్నీళ్లతో తడిపితే ఆయన కనికరం మన మీద పడుతుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో కొరత ఎందుకు ఇస్తాడో తెలుసా? ఆ కన్నీళ్లు రావడానికి ఇస్తాడు. ఆ కన్నీళ్లు రావడానికి. చదువుకున్న వెంటనే జాబ్ వచ్చిన వానికి ఏం కన్నీళ్ళు ఉండవు. ఓ 10 సంవత్సరాలకు కానీ జాబ్ రాకపోతే వానికి కళ్ళ నీళ్ళు వస్తాయి. అలాగే జీవితంలో ఎన్నో కొరతలు దేవుడు ఎందుకు ఇస్తాడంటే ఏడవాలని. అంత ఆత్మ సంబంధమైన జీవితం పెంపొందించడానికి మొదటిది ప్రార్థన కావాలి. ఎందుకు ఓడిపోతున్నావంటే కారణం ప్రార్థన లేదు. చెక్ చేసుకో. ఈ మధ్య ముందుకు దాటి వెళ్తున్నాను. రెండవ కారణం గలతీయులకు రాసిన పత్రిక
ఎందుకు ఆత్మ సంబంధమైన విషయంలో గెలుపు లేదు నీకు అంటే, రెండవ కారణం గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుదురా. వ్యర్థమగునా? చాలు ప్రియులారా, రెండవ కారణము విశ్వాస జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు ఎదగకపోవటానికి లేదా జయం పొందలేకపోవటానికి కారణం ఏంటంటే, నీలో శరీర సంబంధమైన జీవితం ఎక్కువ ఉంది. ఏ జీవితం? శరీర సంబంధమైన జీవితం ఉంది. ఆత్మతో పోరాడేది ఏమిటో తెలుసా? శరీరమే. శరీరానికి ఆత్మకును ఎప్పుడూ యుద్ధమే, విరోధమే, శరీర క్రియలు స్పష్టమైనవి అని అదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనబడుతున్నది. చూడండి, 16, 17 వచనాలు చూస్తే నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గుర్తుపెట్టుకోండి, మనమే గాని మనలో రెండు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మనసు, రెండోది ఆత్మ సంబంధమైన మనసు. ఈ రెండింటికి ఎప్పుడు కూడా ఏముంటుంది? పోరాటమే. అయితే ఈ పోరాటంలో నీవు దేనిని గెలిపిస్తున్నావు అనేది నీ చేతుల్లోనే ఉంది. ఆత్మను గెలిపిస్తే శరీరం ఓడిపోతుంది, శరీరాన్ని గెలిపిస్తే ఆత్మ ఓడిపోతుంది. శరీర కార్యాలు స్పష్టమైనవి. శరీరం కోరినేదల్లా నువ్వు పెట్టుకుంటూ పోయావనుకో, ఎవరిని ఓడగొడుతున్నట్టు? ఆత్మను ఓడగొడుతున్నట్టే. ఎందుకు నీ జీవితంలో ఆత్మ సంబంధమైన పోరాటంలో గెలుపు లేదు అని అంటే, శరీరానికి కావాల్సిన ప్రతి కోరిక నెరవేర్చుకుంటూ పోతున్నావు. అది తినే తిండి దగ్గర నుంచి, చేసే వ్యభిచారం వరకు, కోరే దొంగతనము నుంచి, ఇదిగో విచ్చలవిడి జీవితం వరకు కూడా శరీరం కోరే ప్రతిదానిని నెరవేరుస్తున్నావు. నాలుక కోరుతుంది బూతులు మాట్లాడమని మాట్లాడేస్తున్నావు. శరీరం కోరుతుంది తిండి తినాలని తినేస్తున్నావు. ఏ తిండి పడితే ఆ తిండి, ఎంత కావలస్తే అంత తింటున్నావు. విన్నాను చాలా మంది దగ్గర, ఇప్పుడు కూడా వింటున్నాను, అర్ధరాత్రి లేచి తింటున్నారంట మనుషులు. ఎప్పుడు? అర్ధరాత్రి లేచి తింటున్నారంట. తినడానికే లేస్తున్నారేమో అర్ధరాత్రి అనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన గెలుపు లేకపోవటానికి కారణం అదే. ఇశ్రాయేలులు కూడా దేవుని విషయంలో విరోధులై ఎందుకు అలమటించిపోయారో తెలుసా? తిండి కారణం. వాళ్ళంట ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడిపించుకొని దేవుడు వస్తే, ఎర్ర సముద్రం చీల్చుకొని బయటికి తీసుకొని వస్తే, ఫరో రథముల నుంచి కాపాడితే బయటకు వచ్చినాక అంటున్నారంట, ఏంది మోసే సప్పసతుకు కూడు పెడుతున్నావు ఈ మన్నాను, మాకు ముక్క లేదు. ఏం లేదు? మాకు ముక్క లేదు అంటున్నాడు. కొందరు అంటారు ముక్క లేనిదే ముద్ద దిగదంట వారికి. ఈ ముక్క నీ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. జాగ్రత్త. వారు అన్నారు అవే జ్ఞాపకం చేసుకున్నారు. కుండల కాడ పనిచేసినటువంటి జ్ఞాపకం చేసుకున్నారు. కూరగాయలు, ఎల్లిపాయలు, కీరగాయలు అన్నీ బాగుండే మాకు వాడు అంటున్నారు. అన్నీ బాగుండే కానీ ఇటుకలు మోయిస్తూ ఆ ఫరో కింద నలిగి సచ్చేది మాత్రం వాళ్ళకి ఇప్పుడు గుర్తు రావడంలా. దేవుడు పెట్టే ఆ ఆహారాన్ని బట్టి మాకు రుచి లేదు అని అంటున్నారు. వారు మాంసాన్ని కోరుకున్నారు. మోషే అన్నాడు, నేనెక్కడి నుంచి తెచ్చిపెట్టేది ప్రభువా ఇంతమందికి అని. మోషేతో దేవుడు అన్నాడు, యెహోవా బాహుబలం తక్కువైందా మోషే, భయపడకు, పెట్టేసే వాళ్ళకు ఏం కావాలో అది పెట్టేసే అన్నాడు. పెట్టాడు. తిన్నారు. తిని ఏమైపోయారు? శాపగ్రస్తులైపోయారు. దేవుని ఉగ్రత దిగి వచ్చినట్లు చూస్తుంది. తిండి కోసము ఏశావు ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. వర్షినోడా, నువ్వు బాగా వంట వండుతున్నావురా, నాకు కడుపు కాలిపోతుంది, ఆకలిస్తుంది, అన్నం పెట్టరా కొంచెం, నాకు బాగా ఎర్రని కూర పెట్టు అని అంటే, ఈ యాకోబు అప్పుడు మోసగాడే కదా. మోసగాడైన యాకోబు ఏం చేశాడు? ఇస్తాను కానీ
నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలా అన్నాడు. జ్యేష్ఠత్వం అంటే మొదటిగా పుట్టినటువంటి క్రేజీ, అది ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఈరోజు కూడా ఆస్తులు పంచే కాడ ఒక 10 సెంట్లు ఎవరికి ఎక్కువ ఇస్తారు? జ్యేష్ఠునికి. అది రూల్, అది తప్పేం కాదు. అది జ్యేష్ఠత్వపు స్థితి అంత గొప్పది. అట్లాంటి జ్యేష్ఠత్వపు స్థితిని ఈ ఏసావు ఏం చేస్తాడు తెలుసా? నేను చచ్చుంటే నాకు ఆకలి అయ్యి ఈ జ్యేష్ఠత్వం నాకెందుకురా, తీసుకోపో అన్నాడు. తీసుకోపో అని అమ్మేసుకున్నాడు. ఆ ఎర్రని కూర తిని వెళ్ళిపోయాడు. తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తిండి మన జీవితాల్లో మంచిదే, కానీ మితము లేకపోతే అమితమైందంటే అది అనారోగ్యము, అది ఆత్మీయ లేమి, అది దారిద్ర్యతకు, నాశనమునకు, మరణానికి కూడా దారితీస్తుంది. తిని సచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. తినేటప్పుడే తిని చేతులు గడకముందే చచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. రాత్రి ఇష్టమైన వంట తిని పొద్దునే చచ్చి కూర్చున్నాడు వాడు. ఎందుకని? తిండి. జాగ్రత్త. నీ జీవితంలో ఓటమికి కారణం ఆత్మ సంబంధమైన గెలుపు లేకపోవటానికి గల రెండవ కారణం ఏంటో తెలుసా? శరీరానుసారమైన మనస్సు. ప్రియులారా, శరీరానుసారమైన మనస్సు. చూడండి, 5వ అధ్యాయములో చదువుకున్నాం కదా, 16వ వచనాన్ని ఒకసారి చదువుకున్నానండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకున్నాం. ఏమనగా, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చాలి. ఇది అండి సూత్రం. ఆత్మానుసారంగా నడుచుకోండి. అంటే ఏమిటి ఆత్మానుసారంగా నడుచుకోండి? ఎప్పుడు ప్రార్థనలు ఉండాలి, పాటలు ఉండాలి నోటి నిండా, ఎప్పుడు స్తుతి చెల్లిస్తుండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని గురించిన తలంపుల చేత నిండి ఉండాలి, ఎవరైనా కనబడితే దేవుని గురించి చెప్పే తత్వం ఉండాలి. అప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు శరీర క్రియలు ఆటోమేటిక్గా ఏమైపోతాయి? తగ్గిపోతాయి మన జీవితాల్లో. ఆత్మ సంబంధమైన విషయములను ఆలోచన చేయండి, తలంచండి. నేను మాట అంటున్నాడు, ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆదివారం నుంచి ఇప్పుడు ఏ వారం ఇది? మరలా ఆదివారం. ఈ 7 రోజుల్లో పెద్ద ప్రశ్న అనేది కానీ సింపుల్ ప్రశ్న అడుగుతాడు. ఈ 7 రోజుల్లో ఎన్ని పాటలు పాడుకున్నారు చెప్పండి? ఎన్ని పాటలు పాడుకున్నారు? మీకు మీరు ప్రశ్న వేసుకొని తలంపు వేసుకొని. నీ జీవితంలో రాగం ఉంటే అది మధురానుభూతిగా ఉంటుంది. నీ ఆత్మ సంబంధమైన విషయం. కొంతమంది అనుకుంటుంటారు వీడు పిచ్చోడు అనుకుంటుంటారు. లోకం పిచ్చిది కాబట్టి వీడు పిచ్చోడు అనుకుంటున్నాడు. లోకానికి ఏం తెలుసు? లోకానికి ఏం తెలియదు. తాగుబోతోడు కూడా అనుకుంటాడంట, తాగి ఫుల్లుగా నేను చూడు ఆకాశంలో తిరిగినట్లుంది, నేను చూడు నడి సముద్రంలో పడుకునేంత హాయిగా ఉంది, ఈ మనుషులు చూడు ఎంత కష్టపడుతున్నారో అనుకుంటున్నాడు అన్నాడు. ఎవరు? తాగుబోతోడు. ఎవరిది కరెక్ట్? తాగుబోతుంది కరెక్టా? చేనులో పని చేసుకుంటున్నటువంటి వ్యవసాయకుంది కరెక్టా? వ్యవసాయకుంది కరెక్ట్. కానీ తాగుబోతోడు ఏమనుకుంటున్నాడు? వాడికి సంతోషం లేదు వాడి జీవితం వల్ల అంతే అని అంటున్నాడు. కానీ వ్యవసాయకుని తెలుసు ఆ కష్టంలో కూడా ఏముంది? సంతోషం ఉందని. అట్లాగే కనబడతాడు దేవుని బిడ్డ కూడా. వాడు పిచ్చోడు అంటారు లోకం. ఎందుకని? లోకము తమ పాపముల చేత సంతోషిస్తుంది కాబట్టి, లోకము తమ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ ఆనందిస్తుంది కాబట్టి, లోక సంబంధమైన ఆనందం సంతోషం వద్దనుకొని తిరుగుతున్నాడు కాబట్టి వీడిని పిచ్చోడు అంటున్నారు. అనకని ఎవడు పిచ్చోడో దేవునికి తెలుసు. దేవుణ్ణి అన్నారు, యేసు ప్రభునే ఏమన్నారు? వెర్రి పట్టింది అన్నారు. ఎవరిని? యేసు ప్రభువునే వెర్రి పట్టింది అన్నారు. మనం ఎంత? కాబట్టి ఈ లోకంలో నువ్వు జయం పొందాలంటే శరీర క్రియలను విసర్జించాలి. శరీర సంబంధమైన కోరికలు నీవు నెరవేర్చుకుంటున్నావు కాబట్టి నీ జీవితంలో విజయం లేదు. 3వ కారణాన్ని చూపించి నేను త్వరగా ముగిస్తాను. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదువుకున్నాం. 4వ అధ్యాయము 6వ వచనం. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన పోరాటంలో విజయం లేకపోవటానికి గల 3వ కారణం 4వ అధ్యాయం 6వ వచన భాగాన్ని, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. ప్రియులారా,
మనం ఓడిపోవటానికి లేదా గెలవకపోవటానికి గల మూడవ కారణం ఏంటంటే అక్కడ రాయబడింది, జ్ఞానము లేని వారై నశించుచున్నారని. జ్ఞానం లేదు, జ్ఞానం లేకుండా నడుచుకుంటున్నాం. ఈ లోకంలో చాలా మందికి ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో చాలా కష్టాలు ఉన్నాయండి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఊపిరి తిప్పుకోలేని కష్టాలు, నష్టాలు, ఇలా చెప్పుకుంటూ పోతారు. కారణం ఏంటంటే జ్ఞానముగా నీవు పనిచేయడం లేదని అర్థం. ఏం చేయట్లేదు? జ్ఞానముగా పని చేయట్లేదు. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకున్నాం చూడండి. 47:10. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. చాలా మంది జీవితాల్లో జ్ఞానము నన్ను బాగు చేస్తుంది అనుకుంటున్నారు, తమ జ్ఞానము చేత బాగుపడతాం అనుకుంటున్నారు, తమ జ్ఞానము చేత అన్ని సంపాదించుకుంటాం అనుకుంటున్నారు. ఇక్కడ అంటే చూడండి, నీ విద్య నీ జ్ఞానం నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపివేశాను. వాడు అనుకుంటున్నాడంట, నేనున్నాను, నేను తప్ప మరెవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా. దేవుడు ఆ హెచ్చరిక చేస్తూ నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. ఏమనుకుంటున్నాడంటే ఈ జ్ఞానవంతుడు, నన్నెవడు చూడట్లేదు. ఈరోజు జ్ఞానం పెరిగిపోయి ఎవరికి కనపడకుండా పోతున్నాడు మనుషుడు. ఎవరికి కనపడకుండా అంటే పొద్దున్న లేచే మనిషి అయితే కనపడతాడు, మనతో మాట్లాడాడు, వాడి లోకమే వేరు. పొద్దున మనిషి అయితే మనతో ఉంటాడు, కానీ వాడు ఈ ప్రపంచంలో ఉంటాడు, వేరే ప్రపంచంలో ఉంటాడు. జ్ఞానం పెరిగిపోతుంది ఈ రోజుల్లో. ఇప్పుడు పుట్టిన 5 సంవత్సరాల పిల్లోడు వాడినంత సెల్లు టెక్నికల్గా మనం వాడలేము. నేను చదువు చెప్తున్నాను కానీ నేనే వాడలేను అంత. నాకు అంత తెలియదు, అంత తెలుసు ఈరోజు పిల్లలకు. టెక్నాలజీ గురించి అంత తెలుసు. జ్ఞానం అనుకుంటున్నాడు వాడు విద్య అనుకుంటున్నాడు దాన్ని. అయ్యో, నాశనము చేసేది అది. నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. మానవుడు ఎదగకపోవటానికి, ఆత్మ విషయంలో వృద్ధి పొందలేకపోవటానికి కారణం మూడవది, జ్ఞానం లేకుండా బ్రతుకుతూ తానే తనకు కలిగినదే జ్ఞానం అనుకుంటున్నాడు. కానీ దేవుని గ్రంథం సెలవిస్తుంది, ఏమిటి జ్ఞానం? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుటయే జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడల యందు నడుచుకున్నటయే జ్ఞానం. అసలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. ఏ సొలొమోను చెప్పాడు? జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అంతే, అంతకు మించింది లేదు. మానవ జీవితం నీటి మీద బుడగలాంటిది. మానవుని జీవితం అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. బాగా కాలిన పెన్న మీద నీళ్లు చిలకరిస్తే ఎంతసేపు ఉంటాయి? కనుచూపు కనురెప్ప పాటున అవి ఆవిరైపోతాయి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి. ఈరోజు మొలిచి పువ్వు పూసి సాయంత్రానికే వాడిపోయే పువ్వు లాంటిది మానవ జీవితం. ఈ జీవిత యాత్రలో మానవుడు పర్మనెంట్ ఏందో అర్థం చేసుకోవటం లేదు, టెంపరీ పర్మనెంట్ అనుకుంటున్నాడు. 2 అడ్రస్సులు ఉంటాయి మనకు, ఒకటి టెంపరీ అడ్రస్, ఇంకోటి పర్మనెంట్ అడ్రస్. కానీ మానవునికి పర్మనెంట్ అడ్రస్ ఇంకా తెలియడం లేదు. 70 ఏళ్ళ జీవితం ఇది. అధిక బలం ఉంటే 80 ఏళ్ళ జీవితం, అది కూడా ఆయాసము. ఇంకా బతుంటే బాగా గ్రేట్ అనిపించుకుంటే ఈరోజు 90 బతుకుతున్నారు, 100 ఏళ్ళు ఉన్నారు అని అంటున్నారు. అక్కడక్కడ ఏం చేస్తాం ఉండి? ఏం చేయాలా ఉండి? 100 ఏళ్ళకు ఉండి మంచంలో కూర్చొని ఏం చేయాలి? ఉన్నామని అనిపించనికే తప్ప. సరే ఉన్నావు, మంచిదే, దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు కాబట్టి ఉన్నావు కరెక్ట్. ఇంకా ఆ తర్వాత ఏంటి పర్మనెంట్?
ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఆలోచన చేయాలి. శాశ్వతమైన నివాసానికి వెళ్ళాల్సింది. ఈ లోకంలో ఒకసారి ఇట్లా ఆలోచన చేయండి. మనం ముందే బాగా బతికినాడు, బాగా తిరుగులాడినాడు, టక్కున సాయంత్రానికి లేకుండా పోతున్నాడు. ఆ దేహాన్ని పట్టుకుపోయి మనం బూట్ చేస్తున్నాం. అది కొన్నాళ్ళకు మట్టి అయిపోతుంది, లేదా అది కట్టెల మీదకి తీసుకుపోయి కాల్చేస్తున్నాం, కొంతసేపటికి బూడిదైపోతుంది. ఇంతకు మనిషి ఎక్కడి బాయా? ఇంతకాలం మనతో తిరిగిన ఈ మనిషి ఎక్కడ బాయా? ఎక్కడికో వెళ్తున్నాడు మనిషి. ఎక్కడికి వెళ్తున్నాడు? తాను ఏ దేవుడైతే భూలోకానికి బతకమని పంపించాడో తిరిగి మరలా జవాబు చెప్పటానికి అక్కడికి వెళ్తున్నాడు మానవుడు. అందుకని ఈ లోకములో శాశ్వతమైనది కాదు. ఈ లోకములో నీ విద్య అయినా, నీ జ్ఞానమైనా, నీ అందమైనా, నీ ఐశ్వర్యమైనా అది శాశ్వతం కాదు. అందుకనే దేవుని జ్ఞానం కాదు. హోషేయ అంటున్నాడు కదా, నా జనులకు ఏం లేదంటున్నాడు? జ్ఞానము లేదంటున్నాడు. నీవు ఎదగకపోవటానికి, ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు ఎదగకపోవటానికి, జయం పొందలేకపోవటానికి గల కారణం ఏమిటంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈ లోకం విడిచిన తర్వాత జ్ఞానం ఒక చోటు ఉంది, జ్ఞానం లేని చోటు ఒకటి ఉంది. వివేకము లేని ప్రాంతం ఒకటి ఉంది, వివేచన గల స్థానం ఒకటి ఉంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఏంటో తెలుసా? జ్ఞానము గల స్థానము పరలోకం. పాతాళమునకు వెలుదురు, అక్కడ జ్ఞానమైనను వివేచనైనను లేదు అంటున్నారు. అక్కడ ఏం లేదంట? జ్ఞానమైనను వివేచనైనను లేదని అంటున్నాడు. జ్ఞానము లేక నా జనులు ఏమవుతున్నారంట? నాశనమవుతున్నారంట. ఎందుకు? మన జీవితాలలో, మన కుటుంబాలలో, వ్యక్తిగత ఆత్మ సంబంధమైన జీవితాల్లో నశించి కృషించి కృంగిపోతున్నాం. కారణం జ్ఞానం లేదు. ఒక మాట ఎట మాట్లాడాలనే జ్ఞానం లేదు, ఒక సమస్య వస్తే ఎట్లా తీర్చుకోవాలనే జ్ఞానం లేదు, డబ్బును ఎలా సముదాయించుకోవాలనే జ్ఞానం లేదు, ఎలాగో జీవితాన్ని రొటేషన్ చేసుకోవాలనే జ్ఞానం లేదు. ఎంత జ్ఞానహీనమో మన జీవితాలలో. వారంట, నీవు జ్ఞానమును విసర్జించావు. ఏ జ్ఞానం లేబ్బా ఇది? దేవుని మాటలు చెబితే, దేవుని మాటల ప్రకారం జీవించమంటే ఏం జీవితం లే, విసర్జిస్తున్నారు, జ్ఞానమును విసర్జిస్తున్నారు. ప్రియులారా, యాకోబు పోరాడి గెలిచినని చూస్తూ మన జీవితాల్లో ఎందుకు గెలవలేకపోతున్నాం? గెలుపు లేకపోవటానికి 3 కారణాలు చూసాం. ఒకటి, ప్రార్థన లేకపోవటం. రెండవది, శరీరానుసారమైన జీవితం నీలో ఎక్కువైపోయింది. మూడవది, జ్ఞానము లేక నడుచుకోవచ్చు. ఈరోజు దేవుని పాదాల దగ్గర చేరు. నాయనా, ప్రార్థన లేదయ్యా నా జీవితంలో. నాయన, నా జీవితంలో శరీర కోరికలే నెరవేర్చుకుంటున్నాను. నాయన క్షమించండి. నా జీవితంలో జ్ఞానం లేదు, నాకు జ్ఞానం దయచేయి. జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఇవ్వడా? జ్ఞానము కొరతగా ఉన్న ఎడల వాడు ఎవరిని అడగాలని రాయబడింది యాకోబు పత్రికలో? వాడు దేవుణ్ణి అడగవలెనని రాయబడింది. అడుగుతున్నావా జ్ఞానాన్ని? జ్ఞానాన్ని అడగాలి. ఈరోజు ప్రియులారా, ఆలోచించేయండి. ఈ లోకంలో మన పోరాటం ఏదైనా ఉందంటే అది ఆత్మ సంబంధమైన పోరాటమే. ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో నీవు గెలవాలి. యాకోబులాగా మగసిరి గలవాడై గెలిచానని చూస్తూ మగసిరితనము చూపించాడంట. ఈ లోకంలో మగసిరితనం అంటే ఏమేమో చేస్తారు, కానీ నిజంగా దేవునితో గెలిచిన వాడే మగసిరి అంట అని దేవుడే చెబుతున్నాడు. వాడు గెలిచెను, అతడు గెలిచెను. అతని పేరు యాకోబు, ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ తర్వాత దేవుడు ఏమనిపించుకున్నాడో తెలుసా? నేను యాకోబు దేవుడు అని అనిపించుకున్నాడు ఆయన. ఎంత గొప్ప భాగ్యం! ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థితిగతులు, ఈ 3 విషయాలు: ఒకటి ప్రార్థన, 2 శరీరానుసార ప్రార్థన లేమి, 1 రెండవది శరీరానుసారమైన జీవితం, 3వది జ్ఞానము లేని బ్రతుకు. ఈ 3 నీ జీవితంలో ఆత్మీయతలో ఓడగొడుతున్నాయేమో. ఇక్కడి నుంచైనా వాటిని రెవల్యూట్ చేసుకోండి, వాటిని మరలా పునరుద్ధరించుకోండి.
వాటిని మరలా తిరిగి సంపాదించుకోండి. రోషం కలిగి నడుము కట్టుకోండి, పాదములను సిద్ధపరచుకోండి. ఈ దినమే ఒక తీర్మానంతో కలిగి జయ జీవితంలోనికి వెళ్ళాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉండగా, ప్రభునితో మాట్లాడుతుంటుండగా ఆయన వైపు తిరగండి, ఆయన మీ వైపు తిరుగుతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. ఎంతకాలం ఈ జీవితం శాశ్వతమని ఎందుకు అనుకుంటున్నాం? ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనమో, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, ఈ ధరిత్రిలోనని బ్రతుకు దినములెన్నియో, ఈ ధరిత్రిలోనని బ్రతుకు దినములెన్నియో, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనమో, గడ్డి పువ్వంటిది భూనివాస జీవితం, గడ్డి పువ్వంటిది భూనివాస జీవితం, ఎంతలోన విరియునో అంతలోనే వాడును, ఎంతలోన విరియునో అంతలోనే వాడును, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనమో, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, త్రాసు మీద దూలిలా ఎగిరిపోవు జీవితం, త్రాసు మీద దూలిలా ఎగిరిపోవు జీవితం, కలలు కన్న జీవితం కలసిపోయే నేలలో, కలలు కన్న జీవితం కలసిపోయే నేలలో, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనమో, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర